G Capital. Ladies and gentlemen, హాయ్. రీసెంట్గా జూన్ 2025 ఆ టైంలో నాకు ఒక అవార్డు అయితే రావడం జరిగింది. ఇది ప్రెస్టీజియస్ ఇండియన్ ఐకానిక్ అవార్డు. మార్కెట్లో రీసెర్చ్ అనలిస్ట్తో పాటు ఇన్వెస్టర్స్కి వెల్త్ క్రియేషన్లో సపోర్ట్ చేసినందుకు ఈ అవార్డు అయితే మనకి రావడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఈ అవార్డు వచ్చింది ఎన్ని గొప్పగా చెప్పుకోవడం కోసం ఈ వీడియో అయితే చేయట్లేదు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్, మన లైఫ్లో మనం ఏం చేయాలో దాన్ని చేస్తూ ఉంటే మనకు రావాల్సిన అవార్డ్స్ లేకపోతే రివార్డ్స్ అనేది ఆ టైం ప్రకారం మనకు వస్తాం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఆల్మోస్ట్ ఒక డెకేడ్ నేను ఫైనాన్షియల్ ఇండస్ట్రీ తర్వాత అనాలిసిస్ మార్కెట్లో ఉన్నాను. 1000 రూపాయలు మ్యూచువల్ ఫండ్ నుంచి ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ వరకు కూడా నేను డిఫరెంట్ కస్టమర్స్ని కలిసి వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళ యొక్క వెల్త్ క్రియేషన్కి సపోర్ట్ అయితే చేయడం జరిగింది. ఈరోజు మార్కెట్లో చాలామంది ఫినాన్షియల్ మార్కెట్ అంటేనే ఒక నెగిటివ్ ఒపీనియన్తో ఉన్నారు. చాలామంది మార్కెట్లో ఎవరైతే అనలిస్టులు, అడ్వైజర్లు అనుకుంటున్నారో వాళ్ళు ఎవరు కూడా 10 సంవత్సరాలు కాదు కదా, కనీసం 5 సంవత్సరాలు కూడా ఉండని పరిస్థితి. ఎందుకంటే ఎయిదర్ వాళ్ళు ఏదైనా తప్పు చేసి డబ్బు సంపాదించాలేమో కానీ జెన్యూన్గా ఉంటే వాళ్ళకి పెద్ద మొత్తంలో ఇన్కమ్ కానీ ఆదాయం కానీ రావట్లేదు. అది వాస్తవం. మరోవైపు మన ఇన్వెస్టర్స్ లేదా ప్రజల్లో సర్టిఫైడ్ లేదా రిజిస్టర్డ్ అడ్వైజర్స్ కన్నా ఏ రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు, ఫ్రాడ్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఎవరైతే ఎథికల్గా హానెస్ట్గా ఉంటున్నారో వాళ్ళకి ఎర్నింగ్స్ కూడా చాలా వరకు కష్టమవుతా ఉంది. ఇది వాస్తవం. నేను చాలా వీడియోలో చెప్పాను, ఇండియాలో చాలా వరకు అనలిస్టులు, ఎక్స్పర్ట్స్ లేనే లేరు. ఒకవేళ ఉంటే కోర్సులు అమ్ముకునే వాళ్ళు, టిప్స్ అమ్ముకునే వాళ్ళు, షార్ట్ టర్మ్ మార్కెట్లో కనిపించే వాళ్ళు ఉంటారు తప్ప లాంగ్ టర్మ్లో ఎవరు కూడా ఉండరు. కానీ నా వరకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఏమైంది అనేది కాకుండా నేను ఏదైతే మార్కెట్లో డిసైడ్ అయ్యానో, ఏదైతే సర్వీస్ ఇవ్వదలుచుకున్నానో ఆ సర్వీస్ ఇస్తూనే ఉన్నాను. ఒక కస్టమర్స్ కలవడానికి కొన్నిసార్లు మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళిన సందర్భంలో మాకు వాళ్ళ నుంచి వచ్చిన రిటర్ను లేదా ఆదాయము చాలా తక్కువగా ఉన్న సందర్భాలు కూడా నేను కస్టమర్కి ఎడ్యుకేషన్ ఇవ్వడమే ఇంపార్టెన్స్ అని చెప్పి వెళ్ళడం జరిగింది. మరోవైపు నేను ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్లో ఎక్కువ ఆదాయం వస్తుందనే పాయింట్లో కాకుండా ఎవరైతే మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి వెల్త్ క్రియేషన్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో ఎవరు కూడా ఫ్రీగా పనిచేయరు. ఈవెన్ ఈక్విటీ మార్కెట్ లేదా ఎటువంటి అనాలిసిస్లో ఉన్న వ్యక్తులు కూడా ఫ్రీగా పనిచేయరు. వాళ్ళు బిజినెస్ చేయాలన్నా, వాళ్ళ యొక్క సర్వీసెస్ ఇవ్వాలన్నా వాళ్ళకి ఎంతో కొంత ఛార్జ్ చేయాలి, అది తప్పదు. కానీ ఇక్కడ వాస్తవంగా ఏం జరుగుతూ ఉందంటే జనాల్లో ఒక రకమైన నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఒకటి, అడ్వైజర్లకి, అనలిస్టులకి డబ్బులు ఎందుకు ఇవ్వాలని చెప్పే ఒక నెగిటివ్ ఒపీనియన్. 2, లాభాలు వచ్చిన తర్వాత కూడా లాభంలో ఎందుకు ఇవ్వాలని చెప్పే దురుద్దేశం మరోవైపు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎవరో యూట్యూబ్లో చెప్పారు, ఎవరో ఎస్ఎంఎస్లో చెప్పారు, ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు, ఇలాంటి వాటిని నమ్మి చాలామంది లక్షల కోట్లు కూడా పోగొట్టుకుంటారు. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్, డెరివేటివ్స్ లాంటి ఇతర స్ట్రాటజీస్లో చాలామంది ఇన్వెస్టర్స్ లక్షల కోట్లు కూడా పోగొట్టుకుంటే, అలాంటి వాళ్ళు అట్లీస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ అట్లీస్ట్ ఒక సర్టిఫైడ్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ ద్వారా కన్సల్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ యొక్క అమౌంట్ని లాస్ అవ్వకుండా ఉండేవాళ్ళు. కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు ప్రపంచంలో ఒక రకమైన వ్యాధి అనుకోండి, డిసీజ్ అనుకోండి, లేదా ఒక టెండెన్సీ అనుకోండి, ఎక్స్పెరిమెంటల్ చేసి లక్షల కోట్లు పోగొట్టుకుంటామంటున్నారు. కానీ ఒక ప్రొఫెషనల్ ద్వారా సర్వీస్ తీసుకొని ఒక ప్రొఫెషనల్ ద్వారా వెల్త్ క్రియేట్ చేస్తామనే వాళ్ళు చాలా చాలా తక్కువ. ఈరోజు గత కొన్నాళ్ళుగా మార్కెట్లో ర్యాలీ వచ్చిందని, మార్కెట్లో డబ్బులు 4-5 రెట్లు పెరిగిందని చెప్పేసి మార్కెట్ పట్ల ఇంట్రెస్ట్ వచ్చి చాలామంది వచ్చి ఆ తర్వాత రిటర్న్ రాకపోతే మార్కెట్ని తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఎవరు కూడా 3 ఇయర్స్ 5 ఇయర్స్ కన్నా వాళ్ళ యొక్క హోల్డింగ్స్ని ఉంచిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. స్టాక్ మార్కెట్ ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో ఉంటాయి. కానీ ఇన్వెస్టర్స్ యొక్క మైండ్ సెట్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ కోసమే ప్రాఫిట్ తీయాలని చూస్తూ ఉంది. ఇది చాలా వరకు చాలామందిని నష్టపరుస్తుంది. స్టాక్ మార్కెట్ అంటే నెగిటివ్ అనే ఒపీనియన్ క్రియేట్ చేస్తూ ఉంది. ప్రొఫెషనల్ అడ్వైజర్స్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ తీసుకుని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈరోజు మార్కెట్లో ప్రాఫిట్ సంపాదిస్తూ ఉన్నారు. ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇక్కడ నేను ఇన్కమ్ ఎర్న్ చేసే ఉద్దేశం నాకు లేనే లేదు. నన్ను నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్కి వెల్త్ క్రియేషన్ చేసి ఇవ్వడము, కొన్ని కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడము, లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ₹1,00,00,000 పైన ఆదాయం చూపించడం, వాళ్ళ ఇన్కమ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద హైయెస్ట్ సిఏజర్ ఇవ్వడం అనేది నా ముఖ్య ఉద్దేశం. సో ఇదివరకు నేను చాలా రికమెండేషన్స్ ఇచ్చాను, అవి సక్సెస్ అయ్యావి. ఇప్పుడు అవార్డ్స్ వస్తాయి, తర్వాత ఈ న్యూసెస్ అన్నీ వస్తూనే ఉంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే నన్ను ఫాలో అవుతున్న చాలామంది గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో డౌట్స్, క్వశ్చన్స్, వరీస్తోనే వాళ్ళకి వెల్త్ క్రియేషన్ని వాళ్ళే నాశనం చేసుకున్నారు తప్ప ఇంకోటి కాదు. చాలామంది ఇన్వెస్టర్స్కి రికమెండేషన్ ఇస్తే అప్పుడు వాళ్ళకి నమ్మకం లేదు, ఆ తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆ తర్వాత కొంతమందికి ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బుల్ని ఉంచడం ఇష్టం లేదు. ఇలాంటి కారణాలు నేను 90% పీపుల్లో చూస్తూ ఉన్నాను. ఇది చాలా చాలా తీవ్రమైన ప్రాబ్లం. ఇక్కడ నేను ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయ్యో లేకపోతే సక్సెస్ అయ్యి అనాలిసిస్ ఇచ్చేది ముఖ్యం కాదు. ఎమోషనల్ మేనేజ్మెంట్ లేనప్పుడు మనం ఎంత సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చినా కూడా అది వేస్ట్. నేను ఒకసారి కాదు కొన్ని 100 సార్లు సక్సెస్ఫుల్ అనాలిసిస్ రిపోర్ట్స్ ఇచ్చినా కూడా చాలామందికి మళ్ళీ డౌట్. కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, సంతోష్ గారు మీరు ఇచ్చిన రికమెండేషన్లు సక్సెస్ ఏమైనా అయ్యాయా, సక్సెస్ రిపోర్ట్ చూపించమని అంటారు. గత 5 కాదు 10 సంవత్సరాల సక్సెస్ రేట్ని ప్రముఖ మీడియాలో నేను ఇచ్చిన ఓపెన్ స్టేట్మెంట్స్ని కానీ మీరు గమనిస్తే మార్కెట్లో ఎవరు కూడా చెప్పడానికి ధైర్యం చేయని సందర్భంలో కూడా నేను మార్కెట్ న్యూస్కి ఎగ్నెస్ట్గా అనాలిసిస్ ఇవ్వడం చేశాను. ఇదివరకు వచ్చిన రెసిషన్, ఇతర న్యూసెస్ ప్రతి ఒక్క విషయంలో అడ్వాన్స్డ్ అనాలిసిస్ మార్కెట్లో ఎవరు ఇవ్వని సందర్భంలో కూడా మనం ఇచ్చడం. అయినా కూడా చాలామందికి డౌట్, భయం, ఇష్యూస్. ఇవన్నీ పక్కన పెడితే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నన్ను నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్కి వెల్త్ క్రియేషన్ అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. మార్కెట్లో అందరికన్నా ఎక్కువ సిఏజీస్ జనరేట్ చేయడం కూడా మనమే చేస్తాం. ఎందుకంటే ఇండియాలో ఆల్మోస్ట్ ఎన్ని పిఎంఎస్ కంపెనీస్ ఉన్నాయో, ఎన్ని అడ్వైజర్ కంపెనీస్ ఉన్నాయో, వాటి పెర్ఫార్మెన్స్ ఏంటో అన్ని విషయాలు రియల్ టైమ్గా నేను చూస్తున్నాను, తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తే ఇతరుల కన్నా మెరుగు రిటర్న్ తీసుకుంటామని చెప్పేసి నా అనాలిసిస్ సర్వీసెస్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నేను మార్కెట్లో ఒక పోర్ట్ఫోలియో, ఒక ఇన్వెస్ట్మెంట్ కాకుండా మల్టీ పోర్ట్ఫోలియో, మల్టీ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పిన ఒకే ఒక అడ్వైజర్ కింద లేదా అనలిస్ట్ కింద అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు స్టాక్ మార్కెట్ గురించి పొగుడుతారు, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్ మార్కెట్ని పొగుడుతారు, ప్రీ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ప్రీ ఐపీఓ మార్కెట్ని రికమెండ్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ రికమెండ్ చేసేవాళ్ళు మ్యూచువల్ ఫండ్ మాత్రమే రికమెండ్ చేస్తారు. కానీ నేను కస్టమర్ యొక్క ప్రొఫైలు, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ ఫైనాన్షియల్ గోల్స్ బట్టి ఏ అసెట్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఏ టైం పీరియడ్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఏ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదో అదే వాళ్ళకి రికమెండ్ చేస్తాను. దీంట్లో ఎటువంటి పార్షియాలిటీ కానీ, మొహమాటం కానీ, ఇంకే ఉద్దేశం కానీ నాకు ఉండదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ నెగిటివ్గా ఉందనుకోండి, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి, వెళ్ళి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్తాను. ఇలాంటి సలహా మీకు ఏ స్టాక్ మార్కెట్, ఏ మ్యూచువల్ ఫండ్ పర్సన్ కూడా చెప్పారు. ఒకవేళ రియల్ ఎస్టేట్లో నెగిటివ్ ఉందనుకోండి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తాను. గత కొన్నాళ్ళుగా మీరు అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ లేదా ఇతర రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తులు ఏమనుకున్నారంటే రియల్ ఎస్టేట్ మించిన ప్రోడక్ట్ మరొకటి లేదనుకున్నారు. కానీ ఎప్పుడైతే రాజకీయ పరిణామాలు ఇవన్నీ చేంజెస్ అయ్యాయో, రియల్ ఎస్టేట్లో సేల్స్ లేవో, రియల్ ఎస్టేట్లో కొన్న ప్రైసెస్ రావట్లేదు, అప్పుడు వీళ్ళందరికీ అర్థమైంది స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెడితే మంచిది అని చెప్పి. ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క డెసిషన్స్ని అప్పుడున్న పరిస్థితులు, గతంలో వచ్చిన రిటర్న్స్,
ఇతరులను బట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. కానీ నేను ఎప్పుడు కూడా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో ఏ ప్రోడక్ట్ ఎక్కువ రేట్‌ని వస్తుంది, దాన్ని తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తా ఉన్నాను. రిపీటెడ్‌గా నేను చెప్తున్నాను అదే. నేను అవార్డ్స్, రివార్డ్స్ పట్టించుకోను. నేను ఎప్పుడు కూడా మన ఇన్వెస్టర్స్ కమ్యూనిటీకి ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయాలని అనుకుంటాను. సో దయచేసి ఎవరైతే వెల్త్ క్రియేషన్ చేయాలనుకుంటున్నారో అండ్ మాతో పాటు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అండ్ మేమిచ్చే సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్, మేమిచ్చే హానెస్ట్ ఎథికల్ సర్వీసెస్ని పొంది మా ఇన్వెస్టర్స్తో పాటు మీరు కూడా వెల్త్ క్రియేషన్ చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. నేను మీ సత్య సంతోష్ సత్య.